ఈ లంచాలు ఎన్నడు బంద్ అవుతాయో ఏం పాడు. అసలు బంద్ కానీ కావచ్చు, లేకుంటే దినం దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే దొరికితే ఇజ్జత్ పోతుందని, శిక్ష పడుతుందని అన్న భయం ఎందుకుంటలేదో ఈ లంచగొండ ఆఫీసర్లకు. ఆడ మగ అన్న తేడా లేదోలా, చిన్న ఆఫీసరు పెద్ద ఆఫీసర్ అన్న ఫరక లేదు. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు వాడుకుంటా మరి లంచాలకు దిగబడుతురు. ఆగో ఈ లంచాలకి అగ్గిపెట్ట ఎన్నడు మారుతుందో ఏం పాడు. సర్కార్ ఆఫీసులో పని చేయించుకునేందుకు పోతే పాపం పైసలు ఇయ్యంది పని నడుతలేదు. ఫస్ట్ జైత్యాల జిల్లా కొడిమ్యాలలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ కాడికి రారి. ఆహా అవు సార్ చూడు మంచిగా 500 నోట్లు దగ్గర పెట్టుకుని ఎట్లా కూర్చున్నాడో. ఈ సార్ పేరు మొయినుద్దీన్. ఏదో పని కోసం పోతే 80,000 లంచం అడిగిందట. ఈ ముచ్చట ఏసీపీ ఆఫీసర్లకి ఎరికైంది. వాళ్ళు ఆఫీస్కి పోయి చెకింగ్ చేస్తే ఇగో ఈ పైసలు వెళ్ళినాయి. ఏంది ఇది అసలు ఈయనకి జీతం అత్తలేదా? లంచాలు తినుడు గీదేం బుద్ధి? మంది సొమ్ముతో తింటే ఏం బరకత్ ఉంటుంది? ఇక ఇప్పుడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ కాడికి రారోళ్ళ. ఇగో ఇద్దరు మొనగాలను చూడుర్రి ఎట్లా చూస్తాన్లో అమాయక బలి చక్రవర్తులు లెక్క. వీళ్ళు భూములు సర్వే చేసేటోళ్ళు. మరి చెప్పినట్టు సర్వే చేసి పోవాలి కదా. పుక్కట్లే చేయరట. పైసలు ఇస్తేనే సర్వేలు చేస్తామని కూర్చున్నారు. 25,000 లంచం డిమాండ్ చేసిరు. ఇక ఏసీబీ ఆఫీసర్లకు వీళ్ళ కథ ఎరికైంది. మంచి ఉపాయం చేసి వాళ్ళని ఆ సర్వే జాగానే దొరకబట్టిరు. ఈరోజు సైదాపూర్ మండలంలోని అమ్మన్గుర్తి విలేజ్లో ఒక ల్యాండ్ సర్వేకి వచ్చి ఒక ఫిర్యాదుదారుడు 17వ తారీఖు నాడు మే నెల 17వ తారీఖు నాడు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ సర్వే చేయడానికి మండల సర్వేయర్ గారు కుమారస్వామి 25,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 23వ తారీఖు మే నెల రోజున 5,000 రూపాయలు ఒక షాప్ ద్వారా ఫోన్పే ద్వారా తీసుకున్నారు. మరియు ఇంకా 20,000 రూపాయలు ఇస్తేనే ల్యాండ్ సర్వే కోసం వస్తాయని డిమాండ్ చేయడం జరిగింది. అదే రోజు కూడా అదే విధంగా మాట్లాడి 10,000 రూపాయలు అతని యొక్క అసిస్టెంట్ ద్వారా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా 10,000 ఇస్తేనే సర్వే కోసం వస్తానని చేయడం జరిగింది. దాని బేస్లో పెట్టుకొని ఈరోజు మేము సోమవారం చౌరస్తా దగ్గర మిగతా 10,000 రూపాయలు తీసుకున్నాక ట్రాప్ చేయడం జరిగింది. కాదు ఈ సర్కార్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళకి ఈ లంచాల రోగం పట్టుకునుడేంది కావచ్చు. ఈ నడుమనైతే నేనే అద్మానం అంటే అద్మానం అవుతుందో. ఎవ్వరు భయం లేకుండా పోతున్నది. ఎవ్వరు ఏం చేస్తలేరుతి మా అంటే కేసు అవుతుంది కావచ్చు కొలువు కత్తం కదా అని ధైర్యంగా గిట్లా తెగబడుతూనే ఉన్నారు. అస్సలు నన్ను అడిగితే ఈ లంచాలు తీసుకునేటోళ్ళకు ఏదైనా పెద్ద శిక్ష అయితే కడమూల కన్నా భయం పట్టుకుంటుంది. లేకుంటే దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉంటారు, దోసుకునేటోళ్ళు దోసుకుంటూనే ఉంటారు.